నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, మరి అదేవిధంగా పక్ష ఫలాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి నూతన సంవత్సరం అని చెప్పేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 2024 గాను జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి, మరి ఈ ఫలితాల మూలంగా మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. వీటిని కష్టాలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు చెడు జరుగుతుంది అనేటప్పుడు కానీ కొంత సుగమం చేసుకోవడం కోసం ముందుగా ఈ ఫలితాలను తెలుసుకోవాలి. మరి ఆ విధంగా తెలుసుకునేటప్పుడు అందరికీ అలాగ ఉంటుందా అంటే కొంతవరకు మనకి ఇది దాదాపు ఓన్లీ 30% అని చెప్పచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల ఉండేటువంటి కారణాలు వేరు, ఇప్పుడు వేరు. అయినా సరే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 15 రోజులకు గాను ఒక్కొక్కరి వారి ఉద్యోగ, వ్యాపార అదృష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా ఉంటుంది, సంతానంలో ఎలా ఉంటుంది, లేదా ఓవరాల్గా వారికి ఈ 15 రోజుల కాలంలో రాబోయే మంచి చెడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూడాలి. గ్రహస్థితి కనుక చూసినట్టయితే మేషంలో గురువు ఉన్నారు, కన్యలో కేతు, తదుపరి వృశ్చికంలో బుధ, శుక్రులు. అయితే బుధుడు 8వ తారీఖు మళ్ళీ మార్పు చెంది ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో రవి, కుజులు ఉన్నారు. ఇక కుంభంలో శని, తర్వాత మీనంలో రాహు. ఇది గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ 15 రోజులకు గాను అంటే జనవరి 24 1 నుండి 15 వరకు ఎలా ఉంటుంది అంటే రాశిలోనే గురువు ఉన్నాడు. రాశిలో అంటే తన భావంలో, తన ఆలోచనలో, తన యొక్క ఆరోగ్యంలో, తన యొక్క శారీరకంగా మానసికంగా తన ఆలోచన దృక్పథం బాగుంటుంది అని చెప్పచ్చు. తనుభావంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో తను చేసేటువంటి అన్ని పనులకు విజయం అని చెప్పచ్చు. ఈ రకంగా చూస్తే మేషరాశి వారికి ఈ 15 రోజులు చక్కటి స్థితిగతులే ఉంటాయి. వారి ఆలోచన కానీ, వారి యొక్క పనులు కానీ, విజయాలు కానీ అన్నీ బాగుంటాయని చెప్పచ్చు. అయితే మనకు మిగతా గ్రహాలను చూసినప్పుడు మరి ఏ స్థానంలో ఎలా ఉన్నాయి అంటే కేతు గ్రహం 6లో ఉంది. ఇప్పుడు ఇక్కడ కొన్నిసార్లు మనం తొందరపడి చేసేటువంటి పనులు ఏదైనా సరే మనం తొందరపడి అంటే కొద్దిగా ఆలోచన లేకుండా చేసేటువంటి పనుల వల్ల కొంత ఇబ్బందులు అయితే కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటే చక్కటి అవకాశాలు మనకు వస్తాయి. ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాసేటువంటి పిల్లలకి కొద్దిగా ఓపికగా మనం చేసేటువంటి పనులు కనుక చేసినట్టయితే చక్కగా అనుకూలంగా సాఫల్యం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 8లో ఉన్నటువంటి అష్టమ స్థానం అయినటువంటి బుధ, శుక్రులు ఉన్నారు. శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఆయుష్కారకమైనటువంటి స్థానం. ఇక్కడ 2 గ్రహాలు కూడా మంచినే సూచిస్తాయి. చక్కటి ఆయుష్, చక్కటి ఆలోచన విధానం ఉంటుంది. బుధుడు 8వ తారీఖుకి మళ్ళీ తాను ధనస్సులోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సంతానం కానీ, లేదు మన ఆలోచనల్లో కానీ, మనకు స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ అన్నీ కూడా ఆరోగ్యాన్ని కల్పించేలాగా సంతోషంగా ఉండే విధంగా కనిపించేటువంటి స్థితి ఉంటుంది. ఇక మనకి 9వ స్థానంలో ముందుగా రవి, కుజులు ఉన్నారు. ఇది పూర్వపుణ్య స్థానం. పూర్వపుణ్య స్థానంలో మనకేంటి పూర్వీకుల ఆస్తిపాస్తులు, ఒక మంచి మార్గదర్శనం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ రవి ఉండడం వల్ల మనకు పెద్దల యొక్క మార్గదర్శనం, గురువుల యొక్క మార్గదర్శనం, పూర్వీకుల యొక్క ఆలోచన విధానం అన్నీ అందుతాయి.
అయితే కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు తొందరపడి కోపం తెచ్చుకొని ఇలాంటివి ఏదైనా భూముల విషయం ఉన్నప్పుడు తొందరపడడం ఇలాంటివి అయితే చేయకుండా కాస్త ఓపిక పెట్టినట్టయితే బాగుంటుంది. అయితే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అన్నది 8వ తారీఖు నుండి వచ్చేటువంటి బుధుడు కూడా కొంత శక్తిని కలిగిస్తాడు కాబట్టి సవ్యంగా ఉంటుందనే చెప్పొచ్చు. ఇక 11లో రాజ్యభావం మరి శని ఉన్నాడు. ఇక్కడ దాదాపు మనకి ఏదైనా మనం చేసేటువంటి ఉద్యోగాల్లో కానీ మన వ్యాపార స్థితుల్లో కానీ మన ఏదైనా సరే ఇది కొద్దిగా మనం మనం కింద పనిచేసేటువంటి వారితో ఉండేటువంటి జాగ్రత్తలను బట్టి లేదు మన పైన ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా కొద్దిగా ఆలోచన విధానంతో ఉంటే బాగుంటుంది. వ్యయభావంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళాలనో అయితే అక్కడ చదువుకోవాలనో ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా వరకు వాళ్ళు ఈ సమయంలో దానికి ప్రణాళిక వేయొచ్చు, బీజం వేయొచ్చు, లేకపోతే అప్లికేషన్స్ పెట్టవచ్చు. వాళ్ళు చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కనుక మేషరాశి వారికి అంతా శుభంగానే ఉంటుంది. కొద్దిగా తొందరపడకుండా ఉండడం ఒకటి, కోపం తెచ్చుకోవడం. ఎందుకంటే ఈ రెండు కూడా కేతు కుజుడు వల్ల వచ్చేటువంటి నిర్ణయాల వల్ల మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, కోపం తెచ్చుకొని విరోధం తెచ్చుకోకుండా ఉన్నట్టయితే మనం ఆర్థికంగా కానీ ఆరోగ్యం విషయంలో కానీ సామాజిక సంబంధ విషయాల్లో కానీ హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. విన్నారుగా? మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ ద్వితీయంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.